సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ స్థానికంగా ఓ ఇంట్లో సోదాలు నిర్వహించడంతో పట్టణం ఉలిక్కిపడింది. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడు అన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నూర్ అనే ఈ వ్యక్తి పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో మాట్లాడినట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్తో నూర్కు సంబంధాలు ఉన్నట్లు దాదాపుగా నిర్ధారణ అయింది. అటు ధర్మవరం పోలీస్ స్టేషన్లో నూర్పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ధర్మవరం ఉలిక్కిపడింది. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో తమ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో అంతా షాక్ అయ్యారు. ధర్మవరంలోని కోట ప్రాంతంలో నివసిస్తున్న 40 ఏళ్ల నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఓ హోటల్లో కుక్గా పనిచేస్తున్న ఇతడు ఉగ్రవాదులతో వాట్సాప్ కాల్ మాట్లాడినట్లు, పాకిస్తాన్కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో ఇతడు ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. దీంతో కొన్నాళ్లుగా అతడి కదలికలపై నిఘా పెట్టి ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. నూర్ నివాసంలో తనిఖీలు చేసిన అధికారులు అతడి ఇంటి నుంచి 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నూర్ ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. ఎన్ఐఏ అధికారులు అతన్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. నూర్ సోషల్ మీడియా ఖాతాల్ని కూడా ఇప్పటికే పరిశీలించారు. రాడికల్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఇట్లాంటి గ్రూపులతో ఆయనకు వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయని, అతను ఈ ఉగ్రవాద సంస్థల పట్ల ప్రేరేపితుడయ్యి అటు దిశగా ఉన్నాడని చెప్పి మనకున్నటువంటి సమాచారం మేరకు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. నూర్ తరచుగా పాకిస్తాన్కు ఫోన్ కాల్స్ చేసినట్టు, ఆ దేశానికి చెందిన కొంతమందితో చాటింగ్ చేసినట్టు గుర్తించారు ఇంటెలిజెన్స్ అధికారులు. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తరువాత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఆపరేషన్ సింధూర్తో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయడంతో పాటు అంతర్గతంగా దేశంలో పాతుకుపోయిన ఉగ్ర మూలాల్ని అన్వేషించే పనిలో పడింది. ఇందులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఎంతో మందిని అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. ఒక దశలో ఊహించని విధంగా విజయనగరంలో కూడా ఉగ్రమూలాలు బయటపడగా, ఇప్పుడు ధర్మవరంలో కూడా ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఓ వ్యక్తిని అరెస్టు చేయడం సంచలనంగా మారింది.